రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసి హంగామా చేశారు. ఈ విషయంపై ప్రశ్నించిన యాజమానితో గంజాయి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. నాకు పగలగొట్టాలని అనిపించింది, అందుకే పగలగొట్టానంటూ దురుసుగా సమాధానం ఇచ్చిన ఆ బ్యాచ్ అవసరమైతే కారు మొత్తం తగలబెడతామంటూ బెదిరింపులకు పాల్పడింది. అడుచిన వారిపై దాడులకు పాల్పడుతూ హల్చల్ చేసింది. దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే ఫిర్యాదు చేస్తామని వస్తామని ఇన్స్పెక్టర్ కాస్ట్రో వింత సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు తీరుపై ఎర్రబొడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాగా ఎర్రబొడలో బీరప్పగుడి మెట్లపై కొందరు వ్యక్తులు మద్యం సేవించి బీర్ బాటిల్స్ అక్కడే పడిస్తున్న పరిస్థితి. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించింది. గంజాయి బ్యాచ్ వెకిలి సైగలతో మహిళలు ఆవేదనకు గురైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన ఆగడాలపై సమాచారం అందించినా కూడా ఇప్పటికీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఎవరంటాడు ఏమో చెప్తాడు వాడిగా. ఇప్పుడు ఎందుకంటే వాడేమో చూడ అయిపోయింది, పెద్దలు అయిపోయింది. వచ్చి నీకెందుకు రాబోయే నువ్వు దూకినా అనుకో, నువ్వేమంటావు నువ్వు దాని దగ్గరికి ఎందుకు పోయినా కూర్చునేవాడు అట్లా కూడా మన మళ్ళా ఎందుకు చెప్పాను నువ్వు మరీ ఘోరం అంటే ఘోరం. చేయల బీర్ బాటిల్స్ ఉన్నాయి తాగుతారు ఇక్కడ ఈ ఏరియా రాత్రి ఎగ్జాక్ట్ 1:20 నిమిషాలకు చేతులు గట్టి కొడుతుండు. నేను వచ్చి కూడా కొడుతుండు. అవును కొట్టిన ఏమంటావు చెప్పు, ఎంతనో పైసలు ఎంతనో ఇచ్చేస్తా అంటున్నాడు. ఎవరు పేరు తెలుసా? శంకర్ అని ఒక పిల్ల ఆటో నడుపుతాడు, గోవింద్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఇంకో పక్క పోరాడు ఉంటాడు. 10-15 మంది రాత్రి 3 గంటల వరకు 10-15 మంది నిలబడతారు. ఇక్కడ గంజాయి తాగుతారు, బీర్ బాటలు తెచ్చుకుంటారు. ఇక్కడ కూర్చొని ఏడ సాటు ఉంటే అలా కూర్చొని తాగుతారు. ఏంద్రా బాబు ఈ రాత్రి అంటే మీది నీటి కాడ కూర్చున్నా నీకేం సంబంధం? అరే బాబు పిల్లలు తిరుగుతారు, లేడీస్ కూడా చిరాకుతున్నారు. ఇక్కడ ఆడోళ్ళని మగోళ్ళని ఎవరిని వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు. ఈ మనిషిని కూడా పిలిచి పళ్ళు పాలకూర తీసుకోవడానికి వస్తే ఆయనను పిలిచి ఏంద్రా అట్లా చూసుకున్నామంటున్నారు అని చెప్పి ఆయనను కూడా బాగా కొట్టినారు. కొట్టే కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయారు కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా చేయకూడని వాళ్ళ